ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏమనుకుంటున్నారు? నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా! సో, నాకు నవరాత్రులు అంటే చాలా ఇష్టం. ఈ దుర్గాష్టమి అన్న ఈ పండగ అంటే చాలా ఇష్టం అనమాట. 9 డేస్ నేనైతే ఫాస్టింగ్ ఉంటాను. సో, ఇవాళ బాల త్రిపుర సుందరి అవతారం అనమాట. సో, అందుకోసము గులాబీ రంగు చీర కట్టుకోవాలని అందరు చెప్తున్నారు. సో, అలా అని చెప్పేసి నా దగ్గర అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో, ఈ చీర అయితే కట్టుకున్నాను విత్ గోల్డెన్ బ్లౌజ్ అనమాట. సో అందరు చెప్తున్నారు కదా, అయ్యా మన దగ్గర లేదు ఎట్లా అని ఆలోచించడం అవసరం లేదు. మన దగ్గర ఉంటే కట్టుకోండి, లేకపోతే ఏ కలర్ కట్టుకున్నా పర్వాలేదు. నేనైతే 9 డేస్కి డిఫరెంట్ కలర్ శారీస్ అయితే కడతాను అనమాట. సో ఇప్పుడైతే మా ఇంట్లో పూజ జరుగుతుంది. ఒకసారి కంటిన్యూషన్ ఆ వీడియో ఉంటుంది పూజది, అదైతే చూసేసేయండి. ఇవాళ బాలా త్రిపుర సుందరి అవతారము. సో దానికోసం నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో డే 1 అంటే కొంచెం హడావిడి అన్నీ సెట్ చేసుకోవడం అవన్నీ పూజకి అవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ పాయసం అయితే కొంచెం తొందరగా అయిపోతుందని అదైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సాబుదాన్ పాయసము. సో అది తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి సో డైలీ మేము ఈవినింగ్ పూజ చేస్తాము. సో ఏదైనా ఒక నైవేద్యం అయితే అమ్మవారికి ఎక్కిస్తామన్నమాట. సో ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే అయిపోతుంది అనమాట ప్రసాదంకి. కంపల్సరీ ఈ అమ్మవారికి ఇదే ఎక్కివ్వాలి, ఇవాళ ఈ అవతారం కదా సో ఇదే ఎక్కి అలా ఏం లేదండి. ఆమెకి ఏది పెట్టినా సరే ఎంతో సంతృప్తిగా ఆమె తీసుకుంటుంది అనమాట. సో అందుకోసమే నేను ఇక్కడ ఫస్ట్ డే పాయసం అయితే బాగుంటుందని చెప్పేసి తొందరగా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా అయిపోతుందని మళ్ళీ పూజ చేసుకోవచ్చు, మళ్ళీ కిందికి వెళ్ళి పూజలు అటెండ్ అవ్వాలి కదా, అందుకోసమే తొందరగా అయిపోయే డిష్ని అయితే అంటే నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను. సో అందరికైతే పాయసం ఎట్లా చేయాలో తెలుసు కదండి. సో నా పద్ధతిలో ఫాస్ట్గా అయిపోయేటట్టు చేస్తున్నాను అనమాట. పెద్ద మీన్స్ ఎక్కువ క్వాంటిటీ అయితే చేయమండి ప్రసాదము, ఓన్లీ దేవుడి మట్టుకే చేసేస్తాము ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటాం కదా. నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం అనే లోపే బయట చూస్తే మస్తు వర్షం అయితే వస్తుందన్నమాట ఫుల్గా. సో ఇంకా అరే ఎట్లా అని టెన్షన్ అయితే చాలా పడిపోయినాము. అయినా కానీ వర్షం అయితే ఆగలేదు. మేము కూడా అదే విధంగా మేము కూడా ఏవైతే పనులు ఉంటాయో దేవుడికి చేసేటివి అన్నీ వర్షంలోనే చేసామన్నమాట. ఇంకా ఇక్కడ ఇంట్లో పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా మొత్తం అయితే రెడీ అయిపోయినా కాళ్ళకైతే పసుపు పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాం అనమాట. అత్తమ్మ నేను ఈ 9 డేస్ పూజ చేసేటప్పుడు కంపల్సరీ పెట్టుకుంటాము, మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అనమాట. పసుపు కాళ్ళకి ఎంతో అందాన్ని ఇస్తుందండి. చూడండి మీరు ఎంత చక్కగా ఉన్నాయో నా కాళ్ళు. సో ఎవ్రీ వన్ ఇట్లా పసుపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కాళ్ళకి. ఇంకా ఇక్కడ మా అత్తమ్మ అయితే అమ్మవార్లని రెడీ చేసిందనమాట. సో అత్తమ్మ చేస్తుందనమాట పూజ ఇదంతా రెడీ, నేనేమో నైవేద్యాలు అవన్నీ చూసుకుంటాను. సో ఇక్కడ చూడండి మేము ఫోటోనే పెడతాము, విగ్రహం అయితే పెట్టాము. విగ్రహంకి అయితే చీర కట్టిస్తాం కదండి. సో ఫోటోకి అయితే కట్టిలేం కాబట్టి అత్తమ్మ చిన్నగా ఒక బ్లౌజ్ పీస్ తోటి చిన్న ఫ్రాక్ అయితే కుడుతుంది అనమాట. ఏదైతే గ్రీన్ కలర్ ఫోటోకి కట్టాం చూడండి అదనమాట. అంటే చీరలాగా భావిస్తూ అమ్మవారికి కొత్తది అత్తమ్మ కుడుతుంది అనమాట. ఇంకా పూలు చూడండి ఎంత బాగా అలంకరించిందో. ఇవి 9 డేస్ అసలు వాడిపోలేదనమాట, ఎంతో చక్కగా ఉండే. సో అట్లా మేమైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ వీడియో అయితే తీయలేకపోయినా అనమాట. ఇంకా నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత మా ఆయనతోటైతే కొబ్బరికాయ కొట్టిపించిన దేవుడికి, ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి. సో అందుకోసమే ఇంకా దాని తర్వాత అమ్మవారికి మంగళారతి ఇచ్చేసి ఇంకా మంగళారతి పాటలు కూడా పాడామన్నమాట. సో కంపల్సరీ ఇంట్లో పూజ చేసిన తర్వాతనే మేము బయటికి వెళ్తామన్నమాట. అంటే బయట ఎక్కడైనా పూజ ఉన్నా కానీ ఇంట్లో పూజ చేసిన తర్వాతనే ఇంకా కిందికి వెళ్ళి అక్కడ అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాము. మేము కూడా అఖండ దీపం పెడతాము. సో డే బై డే అత్తమ్మ అది చూసుకుంటుంది అనమాట. సో కొత్త ఒత్తు ఉంటే మళ్ళీ కొత్త ఒత్తు పెట్టేసి మళ్ళీ దీపాన్ని మళ్ళీ సరి చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఇక్కడైతే నేను ఆరతి అయితే ఇచ్చేస్తున్నాను. మా పూజ కంప్లీట్ అయిపోయింది.
ఇక్కడ తీసుకుందిరా అయ్యా. పెంచు మా తల్లిలకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగేంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నాకెంతో ఇష్టమైన పాట శ్రీతాది శిఖరాన అని మంగళారతి పాట అనమాట. సో ఆ పాటని అమ్మవారికి అయితే డైలీ పాడతాము. నాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది అండి ఆ పాట అయితే వింటుంటే. సో ఇక్కడైతే చూడండి మా అమ్మవారు ఎంత చక్కగా ఉందో, ఇంకా నాజిస్ట్ తగిలేటట్టు ఉంది, అంత చక్కగా అమ్మవారు అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడ వెండి పూలు కూడా ఉన్నాయి కదండి గౌరమ్మ పక్కకి, సరౌండింగ్స్. మేము అష్టోత్తరం చదివేటప్పుడు కంపల్సరీ ఆ వెండి పూలతోటి ఏదే పెట్టి ఇంకా అష్టోత్తరం అనేది చదువుతాం అనమాట ఫస్ట్ డే. ఇంకా ఇది 9 days ఇలాగే ఉంటుంది. ఇంకా డైలీ కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేస్తాము. ఇంకా ఇదండి ఇవాళ మా పూజ ఎంతో చక్కగా సాటిస్ఫైగా ఏ అడ్డంకి లేకుండా మంచిగా జరిగిందనమాట పూజ అయితే. ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగింది, మీరు చూసి ఉండొచ్చు. గణపతి పూజ చేస్తాను, గౌరీ పూజ చేస్తాను, తర్వాత అమ్మవారి అవతారం ఏదైతే ఉంటుందో అష్టోత్తరం మాత్రం చదువుతాను అనమాట. మనకు వీలైనంతలా ఏది ఉంటే అది చదవచ్చు. ఇది చదవలేదు అది అమ్మవారికి ఆగ్రహం వస్తుంది అట్లా ఏమి లేదండి. మనం ఎంత ప్రేమతోటి అమ్మవారిని పిలిస్తే అంత ప్రేమగా మన ఇంటికైతే వస్తుంది అనమాట. ఉట్టిగా ఏమి చదవకపోయినా పర్వాలేదు, అమ్మ నువ్వు ఉన్నావని ఒక పువ్వు పెట్టినా సరే అమ్మవారు అయితే మన ఇంటికైతే వస్తుంది, దీవిస్తుంది అనమాట. ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంట్లో చాలా మంచిగా జరిగింది, మీరే చూస్తుంటారు వీడియో. ఇప్పుడు నెక్స్ట్ మీకు అందరికీ తెలుసు మా ఇంటి ముంగటైతే అమ్మవారిని అయితే పెడతారనమాట. సో అమ్మవారి దగ్గర ఇప్పుడు పూజ స్టార్ట్ అయిపోతుంది, బోనం చేస్తారు, బియ్యం పోస్తారు. ఇంకా అమ్మవారి దగ్గర ఎవరైతే కాలనీలో ఉంటారు చూడండి అందరూ వచ్చి కూర్చొని పూజలో అయితే పాల్గొంటారనమాట. సో ఇప్పుడైతే మనం కిందికి వెళ్దాము. అమ్మవారి డెకరేషన్ ఎట్లుంది, అమ్మవారు ఎలా ఉంది అవన్నీ మీకు వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. పూజ ఒకవేళ వీడియో అయితే పూజ వీడియో కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే కిందికి వెళ్దాము, అందరు వెయిటింగ్ అక్కడ. సో వెళ్ళి పూజ అయితే చేద్దాం, వచ్చేయండి. దుర్గామాత పూజ స్టార్ట్ అవ్వక ముందుకు ఫస్ట్ ఉప్పలమ్మ అమ్మవారికి ఇంకా నల్లపోచమ్మ అమ్మవారికి అయితే వడి బియ్యము ఇంకా బోనం అయితే ఎక్కిస్తామన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు అరుణక్క బోనం ఎత్తుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే బోనము వడి బియ్యం అనేది ఎవ్రీ ఇయర్ అమ్మవారికి అయితే సమర్పించుకుంటారనమాట. సో అక్క ఫోన్ చేసి అందరినీ 6:30 కల్లా వచ్చేయమంటుంది అనమాట. ఈ పూజ తొందరగా చేసేసుకుంటే నెక్స్ట్ అమ్మవారి పూజ కూడా తొందరగా అవుతుంది కదా అని చెప్పేసి అక్క అయితే పిలుస్తుంది అందరినీ. ఇంకా అందరం కూడా ఈ పూజకి అటెండ్ అయితే అవుతామన్నమాట. ఇక్కడ సెల్లార్లో ఉప్పలమ్మ అమ్మవారు అయితే ఉంటారనమాట. సో అక్కడ అక్క అయితే బోనం తీసుకొచ్చి ఆమెకైతే సమర్పించుకుంటుంది, ఇంకా ఒడి బియ్యం కూడా పోస్తుంది. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ చూసేయండి. ఎవ్రీ ఇయర్ అందరము అటెండ్ అవుతామండి. ఈ నవరాత్రుల్లో కంపల్సరీ అందరం కలిసి కట్టుగా మంచిగా పూజ అయితే చేసుకుంటాము. ఇంకా నవరాత్రి అయిపోయినాక ఎవరిది లైఫ్స్ వాళ్ళవి ఉంటాయి, కలిసినప్పుడు హాయ్ బాయ్. కానీ ఈ 9 days కంపల్సరీ ఎవ్రీ డే 6:30 7:30 కల్లా 6:30కి ఇంట్లో పూజ చేసేసుకొని 7:30 కల్లా దుర్గా అమ్మవారి మండపంకి అయితే వచ్చేస్తామన్నమాట. ఈ 9 days ఎంతో మంచిగా అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇంకా అక్క అమ్మవారికి కుంకుమ పెట్టి పసుపు గంధము ఇంకా యాప కొమ్మలు అవన్నీ పెట్టేసి ఇంకా ఆమెకి ఒడిబియ్యం పోయడానికి అన్నీ రెడీ చేస్తుందన్నమాట. ఏదైతే చీర తీసుకొచ్చారో ఆ చీరను కూడా ఇలా కట్టేస్తారనమాట. ఒకవేళ అక్కడ సరిగ్గా పాసిబుల్ లేదు కట్టనీకి, సో పక్కన కొంచెం ఇక్కడ పెట్టేసి ఆమెకి బియ్యం అయితే మంచిగా పోస్తాము. అంత ప్రాసెస్ అన్నీ మంచిగా జరగాలని ఆమెను వేడుకుంటూ బియ్యం అయితే అక్క పోషిస్తుందన్నమాట. సో ఇక్కడ మీరైతే చూడండి ఈ బియ్యం పోసేది బోనం ఎక్కిచ్చేది అంత ప్రాసెస్ని.
ఇలా అక్క బియ్యం పోసిన తర్వాత ఎవరైతే వచ్చినామో అందరము 5 మెంబర్స్ అనే కాదు, దేవుడికి ఎంతమంది పోసినా తప్పలేదన్నమాట. సో ఎవరినైతే అక్క పిలుస్తుందో అక్కడ ఎవరైతే అటెండ్ అవుతామో అందరము బియ్యం పోస్తామన్నమాట, ఒకరు వెనక ఒకరు. సో ఇలా ప్రాసెస్ అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇంక ఇక్కడ బియ్యం అయితే అందరం పోసేసాము. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ధూపం వేసేసి శాఖ పోసేసి ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. సో అమ్మవార్లకి మెయిన్ శాఖ అనేది చాలా ఇంపార్టెంట్. శాఖ కంపల్సరీ పోయాలన్నమాట. శాఖ అంటే ఏం లేదండి, వాటర్లో యాప కొమ్మలు కొంచెం అంటే ఒక చెంబులో వాటర్, కుంకుమ, పసుపు, కొంచెం పెరిగేస్తారు కొంతమంది, ఇంకా యాప కొమ్మలు వేసి కింద అమ్మవారికి మొక్కి శాఖలాగా పోయడం అనమాట, వాటర్ పోయడము. సో ఇక్కడైతే పూజ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అమ్మవారిని అందరూ ఒకరికొకరు దర్శనం చేసుకుంటున్నారు. జై బోలో ఉప్పలమ్మ మాతాకి జై అన్నమాట. అంత మంచి జరగాలని అయితే కోరుతున్నాము. ఉప్పలమ్మ అమ్మవారికి అయితే బియ్యము బోనం అయితే ఎక్కిచ్చేసినాము. ఇప్పుడు నెక్స్ట్ నల్లపోచమ్మ అమ్మవారు ఉంటారనమాట. సో ఆ అమ్మవారికి కూడా వడి బియ్యము ఇంకా బోనం అయితే ఎక్కిస్తుంది అక్క. సో ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాసెస్. ఇంకా ఈసారి వర్షం ఎక్కువ పడ్డా కానీ మేమైతే ఎట్లయినా తీసుకుపోతామని చెప్పేసి ఇంకా నడుచుకుంటూనే అందరం వెళ్ళిపోయినాం అనమాట. సో ఇట్లా బాజాతోటి మంచిగా మేళ తాళాలతోటి అమ్మవారికి అయితే బోనము వడి బియ్యం అయితే తీసుకెళ్తాము. ఇక్కడ చూడండి పిల్లలు కూడా అందరు హెల్ప్ చేస్తారండి. ఇంకా మేము వర్షంకి తడవద్దని ఇట్లా గొడుగు అయితే పట్టిరనమాట. అందరూ చాలా బాగా అమ్మవారికి అయితే సేవ ఎంతో మంచిగా చేసుకుంటారండి. మా దగ్గర ఉన్న పిల్లలందరూ అయితే ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూడొచ్చు మీరు, అందరము హ్యాపీగా అమ్మవారికి అయితే ఇలా వడి బియ్యము ఇంకా బోనం అయితే తీసుకెళ్తాము. ఇంక ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. అసలు మార్నింగ్ మంత్రాలు చదువుతారండి, ఎంతో మంచిగా అనిపిస్తుంది అమ్మవారికి. ఇట్లా మైక్స్ పెడతారు కదా, సో సౌండ్ మార్నింగ్ మంచి వైబ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా అమ్మవారి గుడికి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ అమ్మవారిని ఊరేగింపు కూడా చేస్తారనమాట పూజ అయిన తర్వాత, చాలా బాగా చేస్తారు. సో మీరే చూడవచ్చు ఇక్కడ. మెయిన్గా నేను ఇది బోనాల పండుగ రోజు ఈ అమ్మవారిని అయితే ఈ అమ్మవారికి గుడికి వస్తాం కదా అప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు కూడా మళ్ళీ వస్తామన్నమాట. సో ఇప్పుడు అమ్మవారి గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ కూడా దుర్గామాతను పెట్టిర్రు లోపల. సో ఆమెకి పూజలు ప్రతిక్షణం చేస్తారు. ఇంకా అక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ అయితే వచ్చి కుంకుమార్చన కూడా చేయించుకుంటారనమాట. సో ఈ అమ్మవారు అయితే నల్లపోచమ్మ తల్లి చాలా మహిమగల తల్లి అండి. కోరిన కోరికలు మంచిగా తీరుతాయి అన్నమాట. సో మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని మీకు ఏమన్నా కోరికలు ఉంటే కోరుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. సో ఇక్కడైతే చూడొచ్చు ఎంత రష్ ఉందో, అందరూ ఫాస్టింగ్ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు అమ్మవారిని అయితే పెట్టారనమాట గుడి లోపల. సో కొంచెం ప్లేస్లోనైనా సరే అమ్మవారిని పెడతారు. ఇంకా అందరు అంతే భక్తితోటి అందరు వచ్చి కూర్చుంటారు అనమాట. చూడండి ఇక్కడ అందరు కుంకుమార్చనకి కూర్చున్నారనమాట, రెడీగా ఉన్నారనమాట కుంకుమార్చన చేయడానికి. ఇంకా మేము కూడా ఎక్కడైతే అమ్మవారిని పెట్టామో అక్కడ ఈ బోనము ప్రాసెస్ ఇదంతా ఎక్కించిన తర్వాత మేము కూడా పూజ అనేది స్టార్ట్ చేస్తాము. సో గుడికి వచ్చిన తర్వాత కంపల్సరీ 3 చుట్లైనా తిరగాలి కదా అమ్మవారి చుట్టూ. సో అందుకోసమే మేమందరము ప్రదక్షిణం అయితే చేస్తున్నాం అన్నమాట. ఈ గుడిలో అండి పూజా విధానం కానీ అమ్మవారికి బియ్యం పోసే విధానం కానీ ఎంతో మంచిగా చేస్తారండి. కొన్ని గుళ్ళల్లో అండి మనం ఎంతో ప్రేమతోటి మొక్కుతోటి అమ్మవారికి బియ్యం తీసుకెళ్తాం కదా, ఏదో ఇట్లా పొయ్యాలని చెప్పేసి ఒకటేసారి కుమ్మరిచ్చేస్తారు. కానీ గుడిలో అలా చెయ్యరండి. మంచిగా ఏదో మనమే పోస్తున్నట్టు అమ్మవారికి ఆ ఒడి బియ్యం అని అమ్మవారి దగ్గర చూపించి ఇట్లా మనం ఏదైతే బ్లౌజ్ పీస్ కింద వేస్తామో దాంట్లో పోస్తారనమాట. అది నాకు చాలా నచ్చుతుంది. ఎంతో
ఇంకా మనమే పోసినంత తృప్తిగా అనిపిస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడ పూజలైనా ఇంకా చేసే విధానమైనా చాలా బాగుంటుంది అనమాట ఈ గుడిలో. ఇంకా ఇక్కడికి వచ్చిన మేమందరం ఎవరైతే వచ్చామో అందరి గోత్రనామాలతోటి పూజ అయితే చేశారనమాట. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉందో. ఆ చీర కట్టేచ్చే విధానం కానీ, అమ్మవారిని అలంకరించడం కానీ ఎంతో సంతృప్తిగా, ఎంతో హ్యాపీగా అయితే అనిపించింది అనమాట. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఇంకా మేము మా దుర్గామాత మండపంకి అయితే వచ్చేసినాం. ఇంక ఇప్పుడు మా అమ్మవారి పూజలు అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే అక్క విగ్రహం పట్టుకుంది కదా, మేము అందరం ఇలా నిలబడ్డాం కదా, ఆ విగ్రహానికి మేము పూజ చేస్తాము. ఏదైతే కుంకుమార్చన చేస్తామో ఈ 9 days, ఆ కుంకుమార్చన చేసిన కుంకుమంతా ఆమె మీద పోస్తామన్నమాట. సో ఎంతో మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు డే బై డే ఎంతో కలగగా అయితే కనబడుతుంది అనమాట. మీరే చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ మాకు ఒక పెద్ద అమ్మవారు ఉంటారు విగ్రహం, తర్వాత ఒక చిన్న అమ్మవారు, తర్వాత ఈ దుర్గామాత తల్లి. ఏదైతే ఇక్కడ మేము అభిషేకం అన్ని ప్రాసెస్ చేస్తామన్నమాట. చూడండి మా దుర్గామాత ఎంత కలగా ఉందో అసలు. ఇంకా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ పెట్టేసిండు పంతులు. ఇంకా అక్క ఇంకా సుజాత ఆంటీ ఇద్దరైతే కూర్చున్నారనమాట. ఇంక ఇక్కడ మెయిన్ హైలైట్ మా పంతులు అనమాట. సో ఆయన చెప్పే మంత్రాలు కానీ, చేసే విధానం పూజ కానీ ఎంతో వైబ్స్ ఇస్తాయన్నమాట. ఇంకా ఆయన చదివే మంత్రాలతోటి ఇంకా అమ్మవారే వచ్చి కూర్చుంటుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అంత బాగా పూజ చేస్తారు. మీరే చూడొచ్చు. నేను కొన్ని 2-3 వీడియోస్ అయితే పెడతాను ఫర్దర్గా మేము ఏమేమి పూజలు చేసామనేది. సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న అమ్మవారి పూజ అయితే చూసేసేయండి. శ్రీ మహాగణాపతి దేవత అనుగ్రహ ప్రసాద శిరసాగుణ్యామి దేవత నమోస్తుతే. యా ఫలనిర్య యా ఫల యా పుష్పాఖ్య విష్ణునే ఆజన్యాం కేశవాయ స్వాహ ఆజన్యాం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. ఇక్కడ అఖండ దీపంను అయితే వెలిగిస్తున్నాం అన్నమాట. ఇంకా పూజ అంతా మంచిగా జరగాలి. ఈ 9 రోజులు మంచిగా దీపం అనేది వెలుగుతూ ఉండాలి. ఏ కష్టం రాకుండా, ఏ ఆటంకం రాకుండా ఉండాలని మొక్కి ఇంకా ఇక్కడ సుజాత ఆంటీ అయితే అఖండ దీపంను అయితే వెలిగిస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను కూడా జాయిన్ అయినా అనమాట పూజలో. ఇంకా ఇక్కడ మేము ముగ్గురము, అక్క, ఆంటీ ఇంకా నేను ముగ్గురం అయితే కూర్చొని పూజ అయితే చేస్తున్నాము. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ ఇలా మేమైతే కూర్చున్నాం అనమాట. ఇంకా డైలీ ఇంకా అయితే అందరం ఇలా కూర్చొని మండపంలో పూజ అయితే చేస్తాము. ఇంకా ఈసారి కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా మేమే కూర్చోవాల్సి వచ్చింది ముగ్గురము. లేకపోతే కపుల్స్ లాగా కూర్చోబెట్టి పూజ అయితే చేపిస్తారనమాట. సో మధ్య మధ్య ఉదగమాన్ సమర్పయామి. ఎక్కడ కిన్నర సేవిత గంగాస్తం గంభీరదాయక మమ్మడవేక్షాయ నమోస్తుతే. సాక్షాత్తు దీపం దర్శయామే. మీరు దీపానికి అందరూ ఆ దీపానికి అఖండ దీపాన్ని దండం పెట్టుకోండి. సాక్షాత్ దీపం దర్శయామే. వా సర్వత్యాకరం దేవతాయ నమోస్తుతే. ఐం క్లీం క్లీం రం లం ఝం దేవత ఆభయామే. ఈసారి అమ్మవారి దుర్గామాత అమ్మవారి డెకరేషన్ ఇలా LED స్క్రీన్తో చేపించారు. ఎంతో చాలా బాగుందన్నమాట. సో మీరే ఒకసారి చూసేసేయండి. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ చూసారు కదా ఎంత బాగా జరిగిందో.
ఇంకా మళ్ళీ రేపు పొద్దున్న లేవాలి 5 o'clockకి. ఇంకా అన్ని పనులు చేసేసుకొని 7:30 కల్లా కిందకి వెళ్ళిపోవాలన్నమాట. మార్నింగ్ పూజ కూడా చేస్తారు, సో అక్కడికైతే వెళ్ళిపోవాలి. కొంచెం టయర్డ్గా ఉంది, ఫస్ట్ డే కదా, పొద్దున్న నుంచి ఆకలేం కాలేదు. ఇంకా తిన్నాక అయితే బాడీ ఇట్లా ఎనర్జీ అంతా పోతుంది అన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే ఎవ్వరు కొడతలేరండి, లైక్ కొట్టండి కాస్త, సో చాలామందికి రీచ్ అవుతుంది. మళ్ళీ రేపు సెకండ్ డే నవరాత్రి ఏం అవుతారమో చెప్పి మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బై బై.